హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ అమ్మ అర్చన ఛానల్. ఇప్పుడు మనం మైదా పిండి బోండా ఎలా చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మైదా పిండి, మళ్ళా మునగాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, కొంచెంగా సోడా, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా బాగా కలబెట్టుకోండి, ఉండలేకుండా కలబెట్టుకోండి బాగా. మళ్ళీ దీంట్లో కొంచెం కొంచెంగా చూపించే విధంగా కలుపుకోండి బాగా. చాలా నీళ్ళు పోసుకోకుండా మెల్లిగా కొంచెం కొంచెం వేసుకొని కలబెట్టుకోండి. పిండి పక్కన వచ్చేంత వరకు బాగా కలబెట్టుకోండి కొంచెం కొంచెంగా. ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం నీళ్లు పోసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇది మా అత్తమ్మ చెప్పించిన రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం, మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. దీన్ని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోండి. పక్కన ఆల్రెడీ నూనె వేడెక్కేదానికి ఆల్రెడీ పెట్టాను నేను. ఇప్పుడు నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటాం. మీ పెనంలో ఎంత అవుతుందో అంతవరకు వేసుకోండి. బాగా వేసుకొని దీన్ని బాగా కాల్చుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే వదులుతా, బాగా కాలని. ఇప్పుడు దీన్ని అంతా కలుపుదాం. నేను కలిపి కొంచెం తిప్పుదాం, బాగా కలిపి పెడతాం. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు చూసి ఇంకొంచెం ఇంకా కాలాలి, ఇంకా బాగా కొంచెం కాలాలి. ఇప్పుడు ఇంకోసారి కలుపుతాం. సరే, బాగా కాలుతుంది. మరిన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా 2 మినిట్స్లో బాగా కాలిపోతుంది. మళ్ళీ పక్కన ఒక బౌల్ వేసుకొని సర్వ్ చేసుకొని అంటే కొంచెం. ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఇంట్లో ట్రై చేసేసి నాకు కమెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.